ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సప్త చిరంజీవి స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. మరొక్కసారి విందాం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. అనగా అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ 7 చిరంజీవులు. చిరంజీవులనగా శాశ్వతంగా జీవించి ఉండువారు. అటువంటి వీరిని స్మరించువారు 8వ చిరంజీవి అయిన మార్కండేయుడను కూడా స్మరించవలసి ఉంటుంది. ఆ విధంగా చేసిన వారికి అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభించి 100 ఏళ్ల ఆయుష్ను పొందుతారు. ఓం గం గణపతయే నమః.